చూడవు మమ్ము నీవు. తర్వాత పద్యం 31వ పద్యం చూడండి. చూడవు మమ్ము నీవు విడచూడము నిన్ను మేము, లంకెయే తోడుగా నిలిచిపోయినది దుర్బలవాదములేలా, నేను నీవాడను నీవు నాకైన వాడు. ఎంత సరళమైన భావన చూడండి. భాష చూడవు మమ్ము నీవు విడచూడము నిన్ను మేము, మేమాయి నిన్ను వదిలిపెట్టేది లేదయ్యా. అంత మటు అది ఆ మాట ధైర్యంగా అనగలిగాడు కవి. చూడవు మమ్ము నీవు విడచూడము నిన్ను మేము, లంకెయే తోడుగా నిలిచిపోయినది, ఇంక ఇది వదలదులే దుర్బలవాదములేలా, నేను నీవాడను నీవు నాకైన వాడవు, నీ అధికారి దర్పములు వీడుము నదు దర్పమున్ విడిద నేను, లోకబాంధవ నీ దర్పాన్ని వదిలిపెట్టవయ్యా. లోకంలో ఒక యజమాని ఉన్నాడు అనుకోండి, చాలా కాలంగా ఆ యజమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో సేవిస్తున్నటువంటి సేవకుడు ఒకడు ఉన్నాడు. వాడు తరతరాలుగా సేవిస్తూ ఉన్నాడు. యజమాని సేవకుడైనా పాపం ఈ సేవకుడి మీద ప్రేమ ఉంది యజమానికి. యజమాని మీద చాలా అభిమానము, ప్రేమ, గౌరవం అన్నీ ఉన్నాయి సేవకుడికి. కనుక ఇది ఇప్పటి నుంచే వస్తున్నటువంటి జీతం కాదు, కేవలం జీతం కోసమే పని చేయట్లేదు. ఏదో తిండి బట్ట పెడుతున్నాడు, నడిచిపోతుంది. ఏదో మాట తేడా వచ్చింది, ఏదో కొంచెం కోపం వచ్చింది యజమానికి. పొరా నీ మొహం చూడను పో అన్నాడు. అట్లా ఏంటి అయ్యగారు, ఈయన వీడికి కోపం వచ్చిందే, నేను చేసే చాకరికి బయట ఎక్కడా పని చేయలేనా, ఈయనైనా పెద్ద గొప్ప అనుకున్నాడు. కొన్ని రోజులు నడిచింది, వ్యవహారం విడిచికొట్టింది. కానీ అయ్యో అయ్యగారి దగ్గరికి పోతే వీడికి మనసు ఆగట్లేదు. యజమాని దగ్గరికి పోతాడు, యజమాని ఉన్న ప్రేమ. అయ్యో వీడు చాలా రోజులుగా సేవిస్తున్నవాడు నాకు దూరమైనాడు, ఎట్లా ఉన్నాడు అని బెంగ ఈయనకు ఉన్నది. ఈయన అధికారి ప్రభువు కదా, యజమాని కదా, అరే రారా అని ఈయన ఎట్లా పిలిపిస్తాడు, వాడు వస్తాడేమో చూస్తాడు. కనుక ఏదో లేవయ్యా, నువ్వు ప్రభువు సేవకుడి మీద కోప్పడితే కోప్పడ్డావులే. అప్పుడు సేవకుడు దగ్గర రాగానే ప్రభు కూడా పైకి దర్పం ప్రకటించిన, వచ్చావా సర్లే పోయి 4 కట్టెపుల్లలు వదిలేసి రాపో, తర్వాత చూద్దాం అంటాడు. పని చెప్తాడు. అంటే నిన్ను మళ్ళీ నేను చేరదీశాను. కనుక ప్రభు అనేటువంటి దర్పాన్ని వదిలేవయ్యా, ఎందుకు వచ్చిన గోలా, నిన్ను వదలను, నేను నీ సేవకుణ్ణి. ఇక నేను అసలే సేవకుని, నాకు దర్పమే ఉంది, కనుక నాదు దర్పమును విడద నేను లోకబాంధవ అంటాడు. ఇది దాస్యభక్తి భావన. ఇది వైష్ణవ సాహిత్యంలో దాస్యభక్తికి చాలా ప్రాధాన్యం ఉంది. ఈ దాస్యభక్తి భావనను చాలా అద్భుతంగా, చాలా నిసర్గమైనటువంటి పదాల్లో, అచ్చతెలుగు పదబంధాల్లో ఈయన ఇడివిచ్చారు. శివుణ్ణి ఎలా అర్చించాలనుకుంటున్నారు ఈయన చెప్తారు. హృదయము వృచ్చి త్రుళ్ళెడి అభీప్సిత జాలము మూటగట్టి 34వ పద్యం. నీ పదముల చెంతనంతున ప్రభా విభవముల పిక్కటిల్లున చెదరుల నెల్ల చల్లి అభిషేకమనర్తున నీదు ప్రేమ సంపదలను దోచుకుందున భవాంబుతి దాటి విముక్తుడవుతున్నా. హృదయం విచ్చి తుళ్ళుతున్న అభీప్సిత జాలం, కోరికలన్నీ కూడా ఎగిరెగిరి పడుతున్నాయి, త్రుళ్ళి పడుతున్నాయ్యా. పోనీ వాటన్నిటిని మూటగట్టి నీ పాదాల దగ్గర ఉంచిన సాధ్యమయ్యే పనేనా? ప్రభా విభవముల, గాలికి విభవము అంటే గాలి, ప్రభ అంటే వెలుతురు. వెలుతురుకు గాలికి చల్లా చెదురుగా పడిపోతున్నాయి నా ఆలోచనలన్నీ. వాటన్నిటినీ చల్లి అభిషేకం చేయమంటావా? నా దగ్గర ఉన్నవే. నీదు ప్రేమ సంపదలను దోచుకొందున భవాంబుతి దాటి విముక్తుడవుతున్నా. ఆశ, అభిషేక ప్రియుడు కదా, అభిషేకంతో నువ్వు అన్నీ అనుగ్రహిస్తావని చెప్తారు కదా, నా ఆలోచనలతోనే నీకు అభిషేకం చేస్తాను. నా దగ్గర ఉన్నటువంటిది అదే కాబట్టి నీకు అదే ఇస్తాను. భాగవతంలో కృష్ణుడు కాళీయుడిని సంహరించిన తర్వాత, కాళీయమర్దనం చేసిన తర్వాత అంటాడు, స్వామి నువ్వు ఏమిటయ్యా ఇక్కడ ఉన్నావు, ఈ అంతా లోకులకు చాలా బాధ కలిగిస్తున్నావు, ఇట్లా ఈ విషపూరితం చేస్తున్నావు ఈ సరస్సుని అంటే, కాళీయుడు అంటాడు, స్వామి ఈ విషయం కూడా నువ్వు ఇచ్చిందే కదా, నా దగ్గర ఇదే ఉన్నది, ఇంతకుమించి ఏమీ లేదు, కనుక నా దగ్గర ఉన్నదాంతోనే నేను నీకు అర్చన చేస్తున్నాను, నన్ను అర్చనగా స్వీకరించి అనుగ్రహించవయ్యా అంటాడు. అందుకనే అనుగ్రహించడానికే కాళీయుడి మీద ఆయన తాండవం చేశాడు కృష్ణుడు. అట్లాగే కవి, నా దగ్గర ఏమున్నదయ్యా, ఏమీ లేదు. ఈ కవిగారు చాలా జీవయాత్రలో చాలా కష్టాలు అనుభవించారు ఈయన. కానీ ఎక్కడా కూడా తన వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించిన విషయాలు ఈయన ఎక్కడా రానివ్వడు. ఈయన శివ సంబంధమైనటువంటి విషయాలు తప్ప వ్యక్తిగత జీవిత శతక సాహిత్యంలో ఎవరైనా కానీ తమ యొక్క అనుభవాలను కానీ తమ సంసార కష్టాలను కానీ ఎక్కడా పాపం ఈయన తమ సంసార కష్టాలను ఈయన చెప్పినట్లేదు. ఇక్కడ ఎక్కడ ఆయన సాధనాపరమైనటువంటి కష్టాలనే చెప్పుకున్నాడు. కనుక ఇట్లా అని 36వ పద్యంలో 18వ పేజీలో ఉంది చూడండి. 18వ పేజీలో మొదటి పద్యం. ఇది ఒక అత్యున్నతమైనటువంటి మానసిక స్థితిని సూచించే పద్యం.
జాలై వాగునై కడకు సాగరమై చను నీరమట్లు గ్రామాలై పట్టణంబులై మండల సీమల దాటి దేశ దేశాలకు సాగుచున్నది విశాల తరమ్మగునాయడంద ప్రేమాలయ. నీ అనుగ్రహమనంతము నింపవే నేను నీవుగా. అద్వైత సిద్ధి. లివింగ్ ఇన్ ట్యూన్ విత్ ది ఇన్ఫినిట్. లోరెంజో స్కూపెల్లే అంటాడనమాట, అన్సీన్ వార్ఫేర్ ఒకటి ఉంటుంది ఆధ్యాత్మిక జీవితంలో. అదృశ్యమైనటువంటి యుద్ధం చెలరేగుతూ ఉంటుందన్నమాట. సాధకుడు తన యొక్క సంస్కారాలని చిత్తవృత్తులన్నింటినీ నిరోధించి పవిత్రతను పొంది భగవంతునికి దగ్గర కావడం కోసం ఒక అన్సీన్ వార్ఫేర్ జరుగుతుంది. ఈ సాధనా మార్గాలు, ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలు, భగవంతు ఇదంతా కూడా పాశ్చాత్య దేశాల్లో కూడా, పాశ్చాత్య మతాల్లో కూడా ఉంది. అంటే ఒక స్థితి దాటిన తర్వాత మన ఆశ సంప్రదాయంలో కానీ చాలా భావాలు చాలా సమానంగా ఉంటాయి. అంటే భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి, భక్తిపరంగా వచ్చేటప్పటికి అన్సీన్ వార్ఫేర్, పదజాలం వేరుగా ఉంటుంది కానీ భావాలు ఒకటిగానే. అన్సీన్ వార్ఫేర్ అంటాడు లోరెంజో స్కోపెల్లే. ఇట్లా ఈ యుద్ధాన్ని అధిగమించి ఒక స్థితికి వచ్చిన తర్వాత ఈయన కలిగినటువంటి అనుభూతి ఏంటంటే, జాలై వాగునై కడకు సాగరమై చను నీరమట్లు. నీ యందు నాకు కలిగినటువంటి భక్తి, ప్రేమ ముందు చిన్న వాగులాగా, చిన్న ఒక పాయలాగా, వాగై కడకు సాగరమై ఒక సముద్రంగా మారిన నీరంలాగా, గ్రామాలై పట్టణంబులై మండల సీమల దాటి దేశ దేశాలకు సాగుచున్నది. పరిధులను అతిక్రమించింది, విశ్వవ్యాపకమైనటువంటిది. అంటే అన్ని చోట్ల ఉన్నటువంటి వాళ్ళు అందరూ నా వాళ్ళే అనేటువంటి ప్రేమ. అంటే సర్వజీవుల యందు శివుణ్ణి దర్శనం చేసేటువంటి శక్తి. ఎందుకంటే ప్రేమాలయ సాధకుడి యొక్క ఎడద ఇట్లా అవుతుంది, ఆయనకు ఇట్లా అవుతుంది. దిస్ ఈజ్ లివింగ్ ఇన్ ట్యూన్ విత్ ది ఇన్ఫినిట్. శంకరాచార్యుల వారు ఆజన్మ సిద్ధుడై ఉండి, ఆయన జీవన్ముక్తుడై ఉండి 32 సంవత్సరాలు ఆయన లోక కళ్యాణం కోసం ఆయన ఎందుకు దేశాటన చేయవలసి వచ్చింది? ఎందుకు స్తోత్ర సాహిత్యాన్ని రచించవలసి వచ్చింది? ఎందుకు దర్శన శాస్త్రాలకి భాష్యం రాయాల్సి వచ్చింది? ఎందుకు ఆయన ఎంత మహత్కార్యాన్ని చేశాడు ఆయన? అంటే ఆయన శివుడే, ఆయన కొరకు ఏమీ అక్కర్లేదు, లోక కళ్యాణం కోసమే చేశాడు. అంటే భగవంతుని యందు ఉన్నటువంటి భక్తి పారమ్య స్థితిని చేరి ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక స్థితికి చేరినప్పుడు ఈ ప్రపంచమంతా భగవంతుని యొక్క అంశగా కనిపిస్తుంది, భగవంతుని యొక్క ప్రతిబింబంగా కనిపిస్తుంది అనమాట. ఇది అద్వైత స్థితి. అద్వైతం అంటే కేవలము నిష్క్రియాపరత్వంతో కూడి ఏమి చేయకుండా మూలకు ఒదిగిపోవడం కాకుండా, అది లోకంలో అది విశ్వప్రేమగా మారి నీ అనుగ్రహం అనంతము నింపవి నేను నీవుగా. ప్రతి పని భగవదర్పణంగా, ఇది కర్మయోగ రహస్యంగా. కర్మలు నా కోసం చేయవయ్యా అని చెప్తాడే కృష్ణుడు. అది ఎప్పుడు వస్తుంటే ఈ స్థితిలో వస్తుంది. భగవంతుడి కోసమే ప్రతి పని చేయడం అనేటువంటి స్థితి, అంతటా భగవంతుడు ఉన్నాడనేటువంటి స్థితి తనకు వచ్చినప్పుడు అనంతము నింపవి నేను నీవుగా, నేనే నీవు అయిపోయేటువంటి అద్వైత సిద్ధిని అనుగ్రహించవయ్యా అంటూ ఆయన కోరుతున్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి స్థితి. అంటూ ఇక్కడ విషయ వాసన యొక్క స్వభావాన్ని కూడా ఆయన చాలా చక్కగా, చాలా తేలికైనటువంటి అలంకారాల్లో, చాలా ఉపమానాల్లో మనకు చెప్తాడు. వాసన వాయుధూళి పరవళ్లకు రేగిన భావరాశి నంత్రోసి అదల్చి, 39వ పద్యం 18వ పేజీలో. వాసన వాయుధూళి పరవళ్లకు రేగిన భావరాశి నంత్రోసి అదల్చి కన్నులను దుమ్మునుగొట్టి పరాక్రమించి. వాసనలు అనేటువంటివి వాయుధూళ్యగా, గాలిలాగా చెలరేగుతూ ఉన్నాయి. భావరాశి అనేక భావాలు వస్తాయి మనకి. ఈ సంసారంలో నివసిస్తున్నంత కాలము అనేక వాటి పట్ల ప్రేమ కలుగుతుంది, అనురాగం కలుగుతుంది, ఈర్ష్య కలుగుతుంది. ఇవన్నీ భావాలు. అంటే ఈ మనసు భావాలకు, ఉద్వేగాలకు నిలయం. ఇదంతా గాలికి రేచేటువంటి మట్టి కణాల్లాగా వాసన వాయుధూళి పరవళ్లకు రేగిన భావరాశి నంత్రోసి అదలిచి కన్నులను దుమ్మును కొట్టే. లోకంలో అరే వాడిని కళ్ళలో దుమ్ము కొట్టాడరా అంటామే, మాయా ప్రభావం అన్నమాట. కనుక మనం భావరాశి చెలరేగి మనకు సమ్యక్ దర్శనం కానియకుండా కన్నుల దుమ్ము కొడితే, పేరాసను వసనాక్షయముకై తపింపగా వాసనాక్షయంబే సముదీర్ణమయ్యాయి. అద్భుతమైన శ్లేష ఇది. వాసనాక్షయముకై తపింపగా, వాసనలన్నీ క్షయం కావాలని నేను తపించాను, ప్రయత్నించాను. వాసన అక్షయంబే సముదీర్ణమయ్యే, వాసనలన్నీ మళ్ళీ అక్షయమయ్యాయి. ఇది మాయ యొక్క, అంటే స్వప్రయత్నం చేత సాధకుడు ఏది సాధించలేడు. అందుకనే పైన ఒక మాట వాడాడు ఆయన, పేరాసను. సాధకుడు పేరాసతోటి, పురుషకారంతో, తన స్వప్రయత్నంతో వాసనలన్నింటినీ కూడా క్షయం చేయాలని ప్రయత్నించాను. కానీ వాసనాక్షయంబే సముదీర్ణమయ్యే. అవివేకినయ్యా. ఏమిటి అవివేకము అంటే, భగవత్కృపతో మాత్రమే సిద్ధి లభిస్తుంది. ఎంత సాధన చేసినా చివరికి పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటేనే సాధన ఫలిస్తుంది అనేటువంటి ఎరుక వివేకం.
సాధకుడికి మొదట్లోనే వివేకం రాదు, పురుషకారంతోనే ముందుకు పోవాలనుకుంటాడు, పురుష ప్రయత్నంతోనే. కనుక అవివేకిని వాసనాక్షయంబే, వాసనలే అక్షయంగా సముదీర్ణమయ్యాయి, అవివేకినయ్యా నన్ను దయచూడవయ్యా అంటున్నారు. అంటూ ఇంకా ఇంకొక పద్యంలో చాలా అద్భుతంగా ఈయన తన మనసు యొక్క స్వభావాన్ని, ఇది తన మనసే కాదు అందరి మనసుల యొక్క స్వభావం ఇదే. 41వ పద్యం. లోననేదో పరస్పర విరుద్ధమునైన ప్రచండ శక్తి సంతానము గాలివాన వలె తారటలాడుచు పెళ్ళురేగు, నా మానసమేము నిత్యము కుమారులుచున్నది, నీదు దివ్య చిత్తానకు తెచ్చి శాంతి రసధానిక చేయవే పాపభంజన అంటాడు. మనస్సు యొక్క లక్షణం ఏంటంటే చాలా అసమర్థమైనది, సమర్థమైనది. మనిషికి బలము బలహీనత రెండు మనస్సే. మనస్సు భగవంతుడి దగ్గరకు తీసుకొచ్చి దాన్ని భగవంతుడి రూపం మీద కేంద్రీకరించాలని ప్రయత్నించినప్పుడు పాత వాసనలన్నీ ఒక్కసారిగా తమ యొక్క సంస్కారాలన్నీ ముసురుకొచ్చి వెనక్కి గుంజుతుంది. మనస్సు విశృంఖలంగా ఉంటుంది. ఎప్పుడైతే సాధకుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేశాడో మనస్సు భయపడుతుంది. ఆ ప్రయత్నాన్ని నుంచి కిందకు గుంజేటువంటి చేస్తుంది. మనసు యొక్క స్వభావం అది, వాసన యొక్క స్వభావం అది. కనుక విరుద్ధమునైన ప్రచండ శక్తి, అది చాలా ప్రచండమైనటువంటి శక్తి. ఆ శక్తిని తట్టుకొని నిలబడటం మామూలు వాడికి సాధ్యం కాదు అసలు, ఎంత సాధకుడికైనా. ప్రచండ విరుద్ధమునైన ప్రచండ శక్తి సంతానము గాలివాన వలె తారటలాడుచు పెళ్ళురేగు, గాలివానలాగా ఉంటుందన్నమాట ఆ ఆసురీ శక్తుల యొక్క చెలరేగటం. నా మానసమేమో నిత్యము కుమారులుచున్నది. ప్రథమ దశలో దీన్ని అధిగమించి భక్తుడు భగవంతుడి దగ్గరికి చేరుకుంటాడు. నీదు దివ్య చిత్తానికి తెచ్చి శాంతి రసధానిగా చేవి. ఒక్కసారి ఆయన యొక్క దివ్య చిత్తానికి వచ్చిందనుకోండి ఆయన యొక్క పాదపద్మాల దగ్గరికి, శాంతి రసధానిగా మారిపోతుంది. అప్పుడు వస్తుంది శాంతి. కనుక ఆ శాంతి రసధానిగా నా మనసును మార్చవయ్యా అంటూ అద్భుతమైన భావుకతతో ఈ పద్యం చెప్తున్నారు. 42వ పద్యం 19. ఏటికి ముగవీణ పలికింతు తీగ బిగించితేని చేమీటిన విర్చునో, ఎవరూ సాధన చేయకుండా మూలబడిన వీణన్ని ఈ మూగవీణను ఎందుకయ్యా పలికిస్తావు? ఏదో నువ్వు ఉన్నావు, నీ పట్ల నాకు ప్రేమ కలిగింది, మూగవీణను పలికించావు. తీగ బిగించితేని చేమీటిన విచ్చునో, శృతిని మించి స్వరంబుల పలుకుచును శ్రవపేటిన దల్చునో, ఎద ద్రవింప బిగింపుము కొత్త తీవలన్. ఇది నిన్ను పొందేటువంటి శక్తి. ఆ టెక్నాలజీ ఏమో నాకు తెలియదు. నేను ఒక వీణ లాంటి వాడిని. అయితే నువ్వు బిగిస్తున్నావు తీగలు, బాగానే ఉంది, కానీ తీగలు బిగించిన తర్వాత నువ్వు మీటితే సౌండ్ రావాలి. విచ్చునో, లేకపోతే విచ్చడం అంటే తీగ తెగిపోవడం, మళ్ళీ తెగిపోతుందేమో. శృతిని మించి స్వరంబుల పలుకుచును శ్రవపేట నదుల్చునో, శృతిని ఆ తీగ బిగించడంలో నైపుణ్యం లేకపోతే పెద్ద స్వరంగా పలుకుతూ ఒక్కసారి భమ్ అంటుంది, విస్ఫోటనంలాగా. అట్లా అవుతుందో? ఎద ద్రవించేలాగా కొత్త తీగల్ని బిగించవయ్యా, నిన్ను పొందడానికి కావాల్సినటువంటి సంగీతానికి అనువైనటువంటి తీగల్ని బిగించవయ్యా స్వామి అంటున్నాడు. తనను తాను వీణతో పోల్చుకుంటున్నాడు అనమాట. పోల్చుకుంటూ 44లో అంటాడు. చివరికి నీకేమో ఎలక్కు చెలగాటం, పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటం అని లోకంలో ఒక సామెత ఉంది. ఎంతకు తెచ్చే చూచితివటే 44వ పద్యం. ఎంతకు తెచ్చే చూచితివటే భవదీయ వినోద సృష్టి సిద్ధాంతము, నీవే కర్తవు కదా భవదీయ గళస్థమైన దుద్దాంత విషము సంగతి దలంపవో, మా అపచారమున్నరవంత క్షమింపనేరవట అన్యుల దోషములెంతురా శివ. వేదాంతంలో అసలు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఈశ్వరుడు, పరబ్రహ్మ చైతన్యము ఎందుకు ఈ సృష్టి చేస్తుంది? మళ్ళీ దీన్ని సంహారం చేయటం ఏంటి? మాయ ఏమిటి? ఈ మాయ మనల్ని ఆవరించడం ఎందుకు? ఇదంతా ఏమిటి అసలు? మనల్ని ఎందుకు ఆయన పుట్టించాలి? మనతో ఈ పనులను ఎందుకు చేయించాలి? మనకి ఇన్ని బాధలు ఎందుకు? మళ్ళీ ఆయన దగ్గరికి పోలేక మనం పోవడం ఏమిటి అంటే, ఇదంతా భగవంతుడి వినోదమయ్యా, భగవంతుడికి లీలా విలాసంగా ఈ సృష్టి జరుగుతున్నది అని శాస్త్రాలు చెప్తాయి. ఏమనయ్యా నీ సృష్టి సిద్ధాంతం ఎంత దాకా తెచ్చిందో చూసావా? నీవే కర్తవు కదా, ఇదంతా ఎందుకు? ఇదంతా లేకుండా చేయరాదా? అసలు నీ దీంట్లోనే, నీ గొంతులోనే ఇది ఉంది కదా, భవదీయ గళస్థమైన దుద్దాంత విషము సంగతి దలంపవో. ఏదో మమ్మల్ని దోషాలు ఎంచుతావు కానీ, మా దగ్గర అది లేదు ఇది లేదు అనుకుంటావు కానీ, అసలు నీ గొంతులోనే విషయం ఉన్నది కదా, అది మర్చిపోయి నువ్వు ఇట్లా చేస్తే మా అపచారమున్న రవంత క్షమింపనేరవట, మా అపచారం ఉంటే క్షమింపలేవటయ్యా నీవు అంటూ శివుణ్ణి ఆక్షేపిస్తున్నాడు. 47వ పద్యం 20వ పేజీలో ఇది అనేటువంటి కలువ పువ్వు విచ్చుకోవటం మానేసిందయ్యా, అంటే నిన్ను చూడగానే ఆనందించేటువంటి స్వభావాన్ని కోల్పోయింది. కాబట్టి
మళ్ళీ నీ స్మరణ నాకు కావాలి, నాకు దాన్నే ఇప్పించవయ్యా అంటాడు ధూర్జటి. దాదాపు అదే భావం ఇక్కడ కనిపిస్తుంది. ఇది నా నైజము వద్దు వద్దనిగా నీ పోతు శాస్త్రాల సంపద చే దుర్భర గర్వమే పెరుగు ఏవంకన్ విలోకించినన్ పదిలత్వంబును కూర్చుకోగలుగు సౌభాగ్యంబు కనిపింపదే ఇది ఏమైనా నీ దయాలవము చిందింపన్ వలెన్ శ్రీగళ అంటాడు. కనుక నీవు ఇంకా నేను ఆగలేనయ్యా, నా నైజం ఇది, నువ్వు నన్ను రక్షించవలసిందే అంటాడు. తర్వాత అతి ముఖ్యమైనటువంటి సాధనా రహస్యాలు, దర్శన రహస్యాల నుండి మనకి కొన్ని ఉన్నాయి. 60వ పద్యం ఒకసారి 58 పేజీ నెంబర్ 22లో 58, 59, 60 పద్యాలు ఒకసారి వాటిని చూసి 60వ పద్యం 22వ పేజీలో ఆఖరి పద్యం. నీల తమాల వృక్షముల నీడల జాడనే వండురా ఎడల్ తొలగవచ్చునట్టి అవధూత. దూరంగా తమాల వృక్షాల నీడలో ఒక అవధూత వస్తున్నాడు. మహాత్ముడు పొల్చుకొంటిలే శూలమ చర్మచేయలమ విశుద్ధపు బుడిద పూతాయి. ముందు దూరంగా ఉంది. ఎవండురా ఎడలు తూలగవచ్చునట్టి అవధూత అన్నాడు. ముందు కనిపించింది దృశ్యం. నీల తమాల వృక్షముల నీడల జాడనే వండురా. ఆ నీడలలో, చెట్ల నీడలలో జాడగా లీలగా ఉన్నటువంటి వాడు ఎవరు? కొంచెం దగ్గరికి అయ్యాడు. ఒడలు తులగవచ్చునట్టి అవధూత, ఒళ్ళు తూలిపోతూ ఉన్నది. అవధూతేమో. అవధూత అంటే బ్రహ్మజ్ఞాని. అవధూతల యొక్క చర్యలు చిత్రంగా ఉంటాయి. అవధూత మాత్రమే అవధూతను గుర్తించగలుగుతాడు. చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉంటాయి బాహ్యంలో, గుర్తించడం చాలా కష్టం. మహాత్ముడు కొంచెం దగ్గరకు వచ్చాడు. ఈయన మహాత్ముడు అని గుర్తుపట్టాడు. ఎందుకో మరి ఏం కనిపించిందో. పొలుచుకొంటిలే, ఇప్పుడు పొలుచుకున్నాడు. శూలమా, ఓహో నీ చేతిలో శూలం ఉందయ్యా. చర్మచేలమా, ఇంకా దగ్గరికి వచ్చాడు. విశుద్ధపు బుడిద పూతయా, భలే వలకమేమి నీవటి శివ, దయసేయవై నాకునై ప్రభు. ఆహా, నా కోసం నువ్వు దయచేసావయ్యా తండ్రి, రా అంటూ ఆయన్ని ఆహ్వానిస్తున్నాడు. కనుక శివదర్శనం అయింది కనుక ప్రకృతి అంతా ఆయనకు శివమయమై కనిపిస్తోంది. అదే పేజీలో 58వ పద్యం. కనులన్మూసిన నీ స్వరూపమే మదిన్ కనిపించి కవ్వించిన మనమును మత్తున ముంచివే ఏదో సమ్యజ్ఞాన సంవిత్ ప్రభాగనం. ఇది ఇందాకనే వచ్చేది. అగునగు ఊరకిట్టుల పహాస్యమనర్చుచును 63వ పద్యం. అగునగు ఊరకిట్టుల పహాస్యమనర్చుచు నవ్వుకొందువో అగుపడి వెంటనే మరుగునందని మాయలమారివౌదువో తగునను గాని సుంత తగదంచును గాని విమర్శ చేయవో సగము వెలంది దేవరవు చాలును క్రమర రమ్మురాహవా. చాలును క్రమ్మర రమ్మురాహరా. అగుపడి వెంటనే మరుగునందే మాయల మారట. ఈయన అర్ధనారీశ్వరుడు, సగము వెలంది దేవర. ఇది సిరీస్ బల్బ్ అనమాట. వెలుగుతూ ఆరిపోతూ ఉంటాయి ఫంక్షన్స్లో మనం వేసేటువంటి లైట్లు. అట్లా శివస్వరూపం ఈయనకు కనిపిస్తుంది, మాయమవుతుంది, కనిపిస్తుంది, మాయమవుతుంది. కనుక సగము వెలంది దేవరవు చాలు, ఈ దాగుడు మూతలు చాలేవయ్యా, తొందరగా వచ్చాయి అంటున్నాడు. అంటూ ఇట్లా చాలా చోట్ల శివదర్శనాన్ని ఈయన అంటూ 90వ పద్యంలో 28వ పేజీలో, ఇది ఏనాటిని పుణ్యపాక బలమోయి సామి నీ ముట్టి నా ఎదలో తిష్టను వేసి కొంచునను స్తంభీభూతుగా వించు. నీ రూపం నా ఎదలో నిండిపోయింది, స్తంభీభూతుని చేస్తోంది, నన్ను తిష్ట వేసుకుంది. నా సొదలెల్లన్ భవదీయ మంత్ర మననన్ శూన్యంబులైపోవు. ఒక్కసారి నీ మంత్రాన్ని మనన చేయగానే నా సొదలన్నీ శూన్యాలైపోతున్నాయా. అద్భుతమైన స్థితి వచ్చింది. మంచిది తండ్రి, ఇటులే నన్ను బ్రతుకుని సేవించు కొంచెం శివా అంటూ ఇంకా తనివారక 95వ పద్యంలో ప్రసిద్ధ పద్యాన్ని మనకి స్ఫురణకు తెచ్చేలాగా, తెల్లనివాడు సర్వ జగతీతల మేలెడివాడు 29వ పేజీలో చివరి పద్యం. తెల్లనివాడు సర్వ జగతీతల మేలెడివాడు ప్రేమ రంజిల్లెడివాడు భక్త సదనీకృతమైన ఎడందవాడు ఉత్ఫుల్ల ముఖాంబుజంబుపై ముగిడి తేటుల మూకవాడు నా యుల్లము పల్లవింపదయించి అజశ్రము రక్షసేయుతన్. ఇది ఏ పద్యాన్ని గుర్తుకు తెస్తుందో మీకు చెప్పక్కర్లేదు. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ముపై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు. ఇట్లా ఒక పద్యంలో ఈయన మినుసిగ దయ్యమా అంటారు. మినుసిగ దయ్యము అంటే దైవము అనే పదానికి వికృతి. చందన చర్చిత నీల కళేబర అన్న కృతిలో జయదేవుడు కళేబర శబ్దం, కళేబరము అంటే తెలుగులో విపరీతార్థం ఉంది, మృతదేహం అనే అర్థం ఉంది. నీల కళేవర అనే సమాసంలో చాలా అందంగా అయినటువంటి ప్రయోగంతో చాలా గొప్ప ప్రయోజనాన్ని సాధించాడు. అట్లాగే ఈయన కూడా మినుసిగ దయ్యమా తమరు మిత్తికి వైరులటంచు 109వ పద్యంలో మినుసిగ దయ్యమా అంటూ శివుణ్ణి సంబోధిస్తాడు. ఇట్లా గురుదేవులు సాధనా రహస్యాల్ని వెల్లడిస్తూ గురువై శివభక్తితో హృదయం పులకరించి తమ అనుభూతి రహస్యాల్ని, దర్శన పారమ్యాలన్నింటినీ కూడా మణులు, మాణిక్యాలు, గోమేధికాలు, ఇంద్రనీరాలు, వజ్రాలుగా
మల్లెలు, వలలు, సంపింగలు, జాజులు, విరజాజులు ఇట్లా అనేక రకాల పూల పరిమళాలలాగా, రకరకాల పూలలాగా, రకరకాలైన జాతి రత్నాల్లాగా, ముత్యాల్లాగా మన ముందు కుప్పపోశారు. 145 పద్యాలు ఇందులో ఈయన విరచించారు. ఇందులో ఏరుకున్నంత వారికి ఏరుకున్నంత మహాదేవ ఇందులో చాలా గంభీరమైనటువంటి అర్థాలు ఉన్నాయి. నాకు తెలిసిన మేరకు, మీరు ఓపిక వహించినంత మేరకు, నాకు స్ఫురించినంత మేరకు ఈ సభయందు నేను మీ ముందు ఉంచగలిగాను. దీన్ని ఒక మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. గురుదేవుల యొక్క రచనల్ని స్మరించటము శివ కైంకర్యమే కనుక ఆ శివస్వరూపుడైనటువంటి గురుదేవుల యొక్క అనుగ్రహము మనందరి మీద ఉండాలని నేను గురువుని ప్రార్థిస్తూ, ఇంతవరకు విని మీకంటే చిన్నవాడినైనా నాకు తోచినటువంటి ఏవో 4 మాటలు చెప్తున్నందుకు, పెద్దలైన మీరంతా విని నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరి రసజ్ఞతకు, శివశక్తికి నేను అంజలి ఘటిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రుడు సోమశేఖర్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ప్రసాదరాయ్ గారి యొక్క ప్రవచనం జరిగింది. గురువుల యొక్క అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుంది అన్నది ఈరోజు 6:30 దాకా కూడా కొద్దిగా నాకు భయపడ్డాను. కార్యక్రమం ఎలా సాగుతుందా లేకపోతే క్లుప్తంగా దాన్ని ముగిచ్చే ఏర్పాటు చేసుకుందామా అని. కానీ గురువు అనుగ్రహం ఉంటే నేను ఆయన ఒక్కనే దండం పెట్టుకున్నాను. నీ కార్యక్రమం నీ ఇష్టం, నాకు చేతనైంది నేను వచ్చి పట్టాలేయటం తప్పితే వర్షాన్ని అయితే ఆపడం నా చేత కాదు. అది నిజంగా చెప్తున్నా యథార్థంగా. అన్నట్లే ఈ మైకులు అరేంజ్ చేసేదాకా కూడా చినుకులు పడుతూనే ఉన్నాయి. అందుకోసం పైన తలవకుండా ఉండాలని ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా ఓంకారంతో ప్రారంభం కాగానే చినుకులు ఆగిపోయినాయి. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మొన్న 2వ తారీఖు గురుదేవుల యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వైరాలోని ఆశ్రమంలో నిర్వహించడం జరిగింది కార్తీక పూర్ణమి సందర్భంగా. ఆ రోజు ఇక్కడ కూడా మాకు ఆలయంలో చాలా హడావుడి ఉండటం వలన ఆ రోజు కార్యక్రమంలో నేను అక్కడ పాల్గొలేకపోయినాను. అంతకుముందు 1వ తారీఖు ఆదివారం, పోయిన ఆదివారం సాయంకాలం అక్కడ ఈ శివస్వామి శతకం మీద చాలా చక్కగా పద్యాలని పాడే అచ్యుతరామరావు గారు, అలాగే ప్రోజ్ కామెంటరీ అద్భుతంగా చేయగలిగిన సత్యప్రసాదరాయ్ ఇద్దరు కాంబినేషన్లో అక్కడ ఈ యొక్క శివస్వామి శతక సాహిత్యం మీద కొన్ని పద్యాల మీద ఆయన పద్యాలు పాడటం ఒక రకమైన జుగల్బందీ టైప్లో కార్యక్రమం అక్కడ జరిగింది. దానికి కూడా నేను ఉండలేకపోయినా అక్కడ, ఎందుకంటే అది కొద్దిగా ఆలస్యమైంది. అక్కడ క్రతువు అదంతా అయిపోయి కార్యక్రమం ప్రారంభం కావటమే 6:30 అట్లా అయింది. ఇక్కడ 6:30కి మనకి కార్యక్రమం ఇక్కడ ఉంది కాబట్టి నేను 6:00 ఖమ్మం వచ్చేసేసి ఈ కార్యక్రమంలో. కానీ ఆ శతకం ఆవిష్కరణ సభకి పోవటం జరిగింది. ఇంచుమించుగా ఆవిష్కరణ సభ మొత్తం నిర్వహణ నేనే చేయటం జరిగింది. కానీ ఎందుకో మాకు తెలుగు భాష మీద అంత అభిమానం ఉంది, కానీ భాష రాకపోవటం వల్ల ఈ పద్యాలని చదివే సాహసం మాత్రం మేము చేసినా కానీ అర్థం కావు. కాబట్టి అర్థం కాని విద్య వ్యర్థం అన్నట్లు చదవడానికే పెద్దగా ఇష్టపడం. కేవలం శృత పాండిత్యానికి మాత్రం ప్రాముఖ్యం ఇచ్చి అది ఎప్పుడు విందామా అనుకుంటే ఎందుకో చాలా క్యాజువల్గా శివస్వామి శతకం చాలా అద్భుతంగా ఉంది. అది కూడా ఏంటంటే డాక్టర్ లక్ష్మణమూర్తి గారి శతకం సమర్పణ, ఆ శతకం ఇక్కడ కార్యక్రమానికి వచ్చినప్పుడు చెప్పాడు ఆ స్థాయిలో ఉందయ్యా, అంతకంటే కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ శతకం అన్నాడు. ఎప్పుడైనా అవకాశం ఉంటే ఈ శతకం మీద 4 ముక్కలు చెప్పాలని అక్కడే తక్కువ పద్యాలు, ఎందుకంటే టైం కొద్దిగా సమయాభావం వల్ల ఎక్కువ కార్యక్రమం చేయలేదు. ఇక్కడ పూర్తిగా 1.5 పాటు తన మనసులోని భావాలన్నింటినీ కూడా చక్కగా వ్యక్తీకరించినందుకు రాయ్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆశ్రమం తరఫున వారి అల్లుడు లక్ష్మీనారాయణ గారు పరాశరం ప్రసాద్ గారిని కోరుతున్నారు శాలువ సత్యప్రసాదరాయ్కి దుశ్శాలువతో సత్కరించవలసిందిగా. లక్ష్మీనారాయణ ఇవాళ బాగా ఆరోగ్యం బాగలేకపోయినా కానీ ఆ దంపతులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రేపు దాశరథి శతకం మీద శ్రీ కపిలవాయి అచ్యుతరామరావు గారి చేత కార్యక్రమం ఉంది, ప్రవచనం. ఎల్లుండి మంగళవారం
గోవింద మాధవ శతకం మీద, సంస్కృత శతకం, ఆ శతకం మీద డాక్టర్ పి పురుషోత్తమాచార్యుల గారి యొక్క ప్రవచనం ఉంది. ఈ 2 రోజుల కార్యక్రమాన్ని మీ ముందు ఉంచడం జరిగింది. రేపు వెళ్ళింది, రేపటికల్లా వచ్చే 4 రోజుల యొక్క కార్యక్రమాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతటితో ఈ కార్యక్రమానికి స్వస్తి. శ్రీరామనాథ శరణములకు నమస్కరిస్తూ, పై సాధారణంగా కనిపిస్తూ మనందరి జీవితాలలో ఆధ్యాత్మిక వెలుగులు నింపి ఉత్కృష్టమైన ఆ పరమశివుడి చరణాలనేటువంటి పరమ గమ్యం వైపు మనం తీసుకోవడానికి వేణుగోపాలకృష్ణమూర్తి నామధేయులైనటువంటి జ్ఞానానందనాథుడు తమ యొక్క 40-50 సంవత్సరాల జీవిత సారాన్ని చాలా తేలికైనటువంటి పద్యాల రూపంలో, శివస్వామి రూపంలో మనకు అందించారు. వారు మనకు అందించినటువంటి చాలా విలువైన ఆస్తి వారి యొక్క పద్యాన్ని చదువుకోవడం, అందులో ఉన్నటువంటి తేనెల సోరను గురువుని ఆనందించడం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారికి ఒకసారి గురుచరణాలకు నమస్కరిస్తూ, వారి ఆలోచించిన మేరకు, వాతావరణం అనుకూలించిన మేరకు, నా బుద్ధికి వచ్చిన మేరకు మీ ముందు గురుచరణ వైభవాన్ని ప్రకటిస్తాను. విఘ్న వినాయక పాద నమస్తే. శ్రోణికి చెంచరీకచయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి వాణికి అక్షదామ సుఖవారిచ పుస్తక రమ్యపాణికి. మన గురుదేవులు ఈ శివస్వామి శతకాన్ని ప్రారంభించే ముందుగా వారి గురుదేవుల్ని గురువందనంతో ఈ రకంగా వందనం సమర్పించారు. భక్తి రతునాత్తు అమరవాది నీలకంఠయత్వ గురుచరణ కమలములకు నిరత నిరవధిక దయా నిర్మూల మకరంద బిందు సంతోహ పరములకు అని గురువందనం చేసి శ్రీ శివ నీకు పాద సరసీరుహయుక్మనితాంత భక్తి సంవేసిత చిత్తుడౌసు వినిపించగడం ఇది మామకీన దీక్షాశ్రయ సిద్ధికై కవిమలాంతర భావ సుధాతరంగ సంకాసిత చిత్తవృత్తి కొరకై దయతూడవే నీలకంఠరా. ఈ పద్యంలో శ్రీవాచకంతో కావ్యాన్ని ప్రారంభం చేస్తారు. ఇది కావ్య సంప్రదాయం. కవి సాధకుడు కనుక, ఆర్ష సంప్రదాయాన్ని బాగా తెలిసినటువంటి వారు కనుక చాలా గంభీరమైన అర్థంతో ప్రవిమలాంతరా అనే పదాన్ని ఉపయోగించారు. ఈయన ఎందుకు ఈ కావ్యం చెప్తున్నాడే అంటే సంకాసిత భావ సుధాకరంగా సంకాసిత చిత్తవృత్తి కొరకై. చిత్రం యొక్క లక్షణం ఏంటంటే ఈ లోకంలో మనం చూసే అనేక విషయాలు, జ్ఞాపకాలు, అనుభూతులు ఇవన్నీ విషయాలుగా మారి సంస్కారాలై మన మనసులో ముద్ర వేసుకుంటాయి. ఈ సంసారపు ముద్రలన్నీ చెరిపి వేస్తే ఓ స్వచ్ఛమైనటువంటి అర్థంగా మన చిత్రం ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించినటువంటి స్వచ్ఛమైనటువంటి చిత్రం అనే భాగం మీద మాత్రమే ఆదిగురువైనటువంటి శ్రీ శివదేవుడి యొక్క చరణాలు ముద్రాంకితం అవుతాయి కనుక ఆ విషయాన్ని తెలిసి, నాయన మీ చరణాన్ని నేను స్మరించాలంటే పరిశుభ్రమైనటువంటి చిత్తాన్ని ఇవ్వయాలని కోరుతున్నాను. ఈ ప్రతి పద్యము కూడా మనము ఆచరించవలసినటువంటి సాధారణ రహస్యంగానే కనిపిస్తుంది.
పుణ్యకథావిధానము కుశల్లావణ్య దైవాతృకస్తటికాలోల జటాకలాపం వచించరానింతు యోగీశ్వరా. ఈ పద్యంలో గురుదేవుడు శివపార్వతుల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు. శివుడి లీల యొక్క మహోన్నతమైనదంటే విధానంగా రసాలవాదం, అది రసానందాన్ని కలిగిస్తుంది. శివుడి సాధారణంగా చేయడం కాదు. సకల లోకాలకు తెలియనటువంటి పార్వతీదేవి యొక్క హృదయం మీద ఆనందంగా లీలా విలాసం చేసేటువంటి చేయి ఒకటైతే, మరొక పక్క భక్తుల్ని రక్షించడం అనేటువంటి కళలో ఆరితీరినటువంటి చేయనమాట. అది సకల శ్రేయ ప్రదోద్యోగిలో అంటారు శంకరాచార్య శివానందరాజు. శివుడి యొక్క ఉద్యమం ఏంటంటే అందరికీ శ్రేయస్సుని చేకూర్చడమే, అదే ఆయన యొక్క ఏకైక ఉద్యమం. అలాంటి సంతప్త ఆత్మ రక్షాంశ ఉపరపాలన సంపుణ్య కథా విధానం. శివుడి యొక్క శరీరంలో ఏ అవయవాన్ని మనం స్మరించినా అది మనల్ని రక్షిస్తుంది. అది పుణ్య కథా విధానం అంటున్నారు. కనుక అమ్మతో కూడినటువంటి సాంబశివుడి యొక్క లీలా విలాసాన్ని ప్రతిపాదిస్తూ, మరొక పక్క వృషలావణ్య జైవాతృక స్థగితాలోలము అంటే పెద్దదైనటువంటి జైవాతృకము అంటే అంగారుడు. అంగారుడు అగ్ని చైతన్యంతో అగ్నిశక్తితో కూడుకున్నటువంటి జడలు ధరించిన వాడు శివుడు. శివుడి యొక్క జడల మీద అగ్నే జడలు ఇట్లా పీక్తే ఎగిరప్పుడు వచ్చి కక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. శివుడి యొక్క అణువడుగు అగ్ని, ఆయన కళాట నేత్రంలోనే కనుక ఆయన హోమప్రియుడు, వేదప్రియుడు. వేద సమన్వయమైన అర్చనంతా అగ్నిపూర్వకంగానే జరుగుతుంది. అగ్నిస్వరూపుడు శివుడు. ఈ అగ్ని పాపాన్ని భస్మం చేసేటువంటి కనుక శివుడి యొక్క అగ్నితత్వాన్ని, ప్రసన్నమైనటువంటి అమ్మ యొక్క రక్షా పుణ్య కథా విధానాన్ని రెండింటినీ కూడా ఇందులో గురుదేవుడు మనకి సమన్వయం చేసి చెప్పారు. చాలా గంభీరమైనటువంటి అర్థం చెందారు. కైలాసగిరి గుహాంతరములో ఆకల్పిత స్వర్ణ సంకలితాలూన చిరత్న కల్పమున నాగౌకసరిగంగ నిర్మలిన శ్రీ కడుకొట్టు దేశమున ఆజాదేవి అర్ధాంగియై విలసిల్లం జగమేలు కల్లవిదొరం వీక్షిందమై. తను ప్రార్థిస్తున్న శివుడి యొక్క రూపాన్ని మన మధ్యలో బొమ్మ కట్టించే ప్రయత్నం చేస్తున్నాడు కవి. ఆ కైలాసగిరి గుహల్లో, కైలాస పర్వత గుహల్లో ఆ స్వర్ణగంగ ప్రవహిస్తూ ఉండగా చక్కటి రత్నకల్పం మీద ఆశీనుడై ఆ చుట్టుపక్కలంతా ఆకాశం మీద ప్రవహిస్తూ ఉండగా సకల శుభాన్ని ఇచ్చేటువంటి ఆర్యాదేవి. ఈ ఆర్యాదేవి యొక్క ప్రత్యేకత ఏంటంటే మూగవాడైనటువంటి మూక కవి చాలా నిర్మలమైన హృదయంతో పశ్చాత్తపడే ఏడిస్తే పుట్టు మూగవాడు. అప్రయత్నంగా అమ్మవారు కాంచీపురంలో అర్ధరాత్రి పూట నగర సంచారం చేసి వచ్చాక తాంబూలం సేవిస్తూ కూర్చున్న సమయంలో ఈ మూక కవి అక్కడ కూర్చొని అమ్మను ప్రార్థిస్తాడు. ఎందుకో అమ్మ చుట్టూ ఒకసారి వారికి ప్రసరించి తను తింటున్నటువంటి తాంబూలంలో నుంచి ఒక ఉచ్చిష్టాన్ని వడిగిస్తుంది ఆ మూక కవి. అమ్మవారి తాంబూలం యొక్క ఇంగిలి ముక్కను తిన్నటువంటి ప్రభావం చేత అద్భుతమైనటువంటి కవి అయి ఆర్యాసత్వం అనేటువంటి పేరుతో అప్పటికప్పుడు 500 శ్లోకాలతో ఆర్యాసత్వం అనే కావ్యాన్ని చెప్పాడు మూక కవి. అది అమ్మ యొక్క కృప. అంతటి కృపాపతి అయినటువంటి ఆర్యాదేవి తోడుగా ఉండి చల్లగా లోకాన్ని పాలిస్తున్నటువంటి ఆ త్వరను నేను చూస్తున్నానయ్యా అంటూ మనకి చూపిస్తున్నారు గురుదేవుడు. తిరిగి తోడబుట్టులు చిన్మయ కాంతి విధాన పుంజముల్ పరమ కృపాలవాలముల్ పశురశాంతి రసప్రకుంఠముల్ పదతిత సర్వలోక విభవ ప్రభవాంకిత పుణ్యపూర్ణముల్ శరణములే శరణ్యముల్ సాంద్రదయా విభవ సదా శివా. ఏ ఉపాసనా మార్గంలోనైనా ఇష్టదేవత యొక్క ఆరాధన చరణాలతోనే ప్రారంభమవుతుందంటారు పెద్దలు. కనుక శ్రీమన్నారాయణుడు లేదా పరమశివుడి యొక్క చరణాలే మనందరికీ యోగ్యమైనవి. కనుక సాధనలో ప్రారంభంగా ఆయన చరణాన్ని భావన చేస్తున్నారు. ఈ చరణాలు ఇలాంటి సిరికి తోడగుట్టు.
శివుడు ఏమి ఇప్పుడు శివుడు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాడు, సంపద ఇవ్వడం అనుకుంటారు కదా. శివుడి యొక్క పాదాలు సిద్ధితో ఉంటాడు. శివుడి యొక్క పాదాలు స్మరిస్తే చాలు మనకు అన్నీ వస్తాయి. చిన్మయ కాంతి విధానం మనస్సులో ఏ రకమైనటువంటి జ్ఞానం కలిగితే మనం గమ్యాన్ని చేరుతామో ఆ జ్ఞానకాంతిని ఇచ్చేటువంటి శక్తి ఆ పాదాలకు. అందుకే చిన్మయ కాంతి విధానం అన్నారు. పరమ కృపాలవాలు అంతకు మించినటువంటి కృపా సన్నిధానం మరొకటి ఉండనే ఉండదు లోకంలో. భాషల శాంతి రస ప్రముఖములు. రసము అంటే శాంతి అని అర్థం చేసుకోవాలి మనం. ఆ శివచరణాన్ని స్మరించినప్పుడు కలిగేటువంటి ఆనందము కావ్యానందము, బ్రహ్మానందము కనుకనే దానికి భాషల శాంతి అన్నారు. శివుడి యొక్క చరణ వైభవం అన్ని లోకాల్లోనూ వ్యాపించి ఉంది. ఆయన లేనటువంటి చోటు లేదు కనుక చరణులే శరణ్యులయ్య సాంప్రదయాభిభవ. దయ అనేది మొత్తం కూడా గట్టగట్టి ఒక చోటుకి వస్తే అవి పరమశివుడి యొక్క పాదాలుగా ఉంటాయి అని ఇక్కడ యొక్క భావన. అందుకనే ఆయన సదాశివ ఈ పద్యంలో గురుదేవుల యొక్క గడుసు కనుక అనిపిస్తుంది. ఎంత అద్భుతమైన కల్పన అంటే మహా అనుగ్రహాన్ని పొందినటువంటి ఒక కాళిదాసుడు మొదలైనటువంటి మహాకవ సంస్థలు చేయగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడు మాత్రమే ఈ భావన చేయగలరు. ఒక పద్యంలో గురుదేవుడు అద్వైత తత్వాన్ని ఎట్లా చూపిస్తున్నాడంటే మనకి ఆ మొదటి ఒకసారి చదవండి. తలలో విలువాక ఉంది అంటే ఆకాశ గంగ. విలువాక అంటే అచ్చమైనటువంటి తెలుగు పదాలు వాడారు కవి. ఆకాశ గంగ ఉంది ఆయన తలలో. ఆ ఆకాశ గంగా ప్రవాహంలో ఈడు దాడుతున్నది ఎవరయ్యా అంటే తొంటి చేప ఆదిమీయను. శ్రీమన్నారాయణ యొక్క దశావతారాల్లో మొదలుపెట్టినటువంటి మత్స్యావతారం ఆ యొక్క శివుడి యొక్క తలలో ఉన్న గంగలో ఈడు దాడుతున్నది. చూడండి ఎంతటి అద్భుతమైనటువంటి కల్పన. ఇంకా ఏమన్నాడు తొంటి చేపకు శివుడి శిరస్సులో గంగ, గంగలో శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడిలో భద్రంగా ఉండే వేదాలు. వేదాన్ని రక్షించలేకపోతే రక్షించి ఆది రూపంలో రక్షించాడు ఆయన. ఆ చేప యొక్క ముఖంలో భద్రంగా ఉన్నటువంటి వేదాన్ని ఎవరు చదువుతున్నారా అంటే తాతకోడు. ఎప్పుడు వేదాలు చదివేవాడు ఎవరంటే బ్రహ్మదేవుడు. చూసారా, విముఖ్యాత్మకం అన్నమాట. శివుడు, నారాయణుడు, బ్రహ్మ ఒక దృశ్యంలో సాక్షాత్కరిస్తున్నారు. ఆయనకు నివాసమైనటువంటి తమ్మిగదే అంటే కామల పువ్వు, దాంట్లో లక్షణం ఉంది. చంద్రకాంతికి వాడిపోతుంది, సూర్యకాంతికి. మరి ఈ తలలో చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడి యొక్క వెనక్కి పువ్వు వాడిపోతుంది జరుగుతుందని శివుడు జాగ్రత్త పడి తన కుడి కంటిని తెరిచాడు. శివుడి యొక్క కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు అని చెప్తారు. సర్వేశ్వరుడు కదా అంటే దేంట్లో ఉంది. రాత్రి పూట బ్రహ్మదేవుడు ఉండేటువంటి నివాస స్థానమైన కామలకు వాడిపోకుండా ఉండడం కోసం కుడి కంటిని తెరిచి సూర్యకాంతినిస్తూ అలా రక్షిస్తున్నాడు. చూడండి ఎంత చక్కని భావన. అట్లా కుడి కంటి చూపు పని స్వామి నీకు నమస్కారాలయ్యా. ఇటువంటి వినూత్నాత్మక తత్వాన్ని ఒకే ఒక ప్రజ్ఞలో భయపెట్టి దర్శనం పొందినటువంటి ఒక దార్శనికుడు మాత్రమే చేయగలిగిన భూమి. ఇందులో కొంచెం గృహస్థ ధర్మమైన శృంగారం కూడా కనిపిస్తుంది. శివ సరస్వతి చిక్కని జాగుని సోనమంతులో ఈయన నెత్తి మీద ఉన్న చంద్రుడు మామూలు వాడు కాదు. ఎప్పుడు వెన్నెలను కురిపిస్తూ ఉంటాడు, ముఖ్యంగా శుభపక్షంలో. ఈ వెన్నెలకున్న లక్షణం ఏంటంటే కాస్త ప్రేమ భావాన్ని కలిగిస్తుంది.
శృంగార భావాన్ని కలిగించాడు. ఈ వెన్నెల తాగి మధ్య కలిగినటువంటి గంగమ్మ ప్రేమ భావాలు కలిగినటువంటి వగసగా అంటే వరం ప్రేమ భావాలు కలిగినటువంటి గంగమ్మ ఆనందంతో సిగపాయని చుట్టూ విరవస్తుంది. ఆనందంగా గంగా నది ప్రవహిస్తుంది, నాట్యం చేస్తుందని. గంగా నది నాట్యం అంటే అద్భుతమైనటువంటి పర్వత ప్రవాహం. అప్పుడు గంగా నది అలలు ఆకాశాన్ని ప్రాప్తున్నాయి. అప్పుడు ఆ అలల్లో చిరు కప్పలు ఎగిరిపడుతున్నాయి. నదిలో కప్పలు ఉంటాయి కదా నీళ్ళలో, ఆ అలలో కప్పలు ఎగిరిపడుతూ ఉంటే ఈ కప్పల్ని అందుకోవాలి శివుడి మెడలో ఉన్నటువంటి పాములని పంటలు విప్పి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది సాధ్యమా? శివుడు సంపూర్ణ స్వరూపుడు. ఇదంతా చూసి శివుడు బలగుందా అంటూ చిరునవ్వులు నవ్వుతున్నాడు. ఆ చిరునవ్వుల ద్వారా మన ముందు నేను నవ్విస్తున్నాడు. ఇది గురువు గారి అద్భుత దర్శనం. పార్వతీదేవి దగ్గర సన్యం తీసుకుంటున్నప్పుడు వినాయకుడు దర్శించే స్థితిని కూడా ఎప్పుడన్నా అవసరం కానీ నేను పోయి అంత ఇవన్నీ కూడా గురువుగారు ఏం చేశారంటే వజ్రాలు, నీలకంఠమణులు, గోపికులాలు, పుష్యరాగాలు అన్ని ఏవైతే జాతి రత్నాలు ఉన్నాయో అన్ని ఏడుకొచ్చి ఏమీ తెలియకుండా చాలా అమాయకంగా ఒక సాధారణమైన పుస్తక రూపంలో మన ముందుకు ఉపకొచ్చారండి. ఏడుకున్న వాళ్ళకి ఏడుకున్న ఇదంతా లీలాధ్యానం. మనము శాస్త్ర ప్రకారం ధ్యానం చేయడంలో అనేక ఇబ్బందులు ఉంటాయి, కానీ శివుడి యొక్క లీలని ధ్యానం చేయడానికి పద్యాలు బాగా వస్తాయి అన్నమాట. లీలాధ్యానం కూడా ఒక తేలికైన మార్గం అని పెద్దలు చెప్తారు. ఇంతటి శివుడు కూడా ఎలా కనిపిస్తున్నాడా అంటే ఇది చక్కటి భావన కల్పన. ముమ్మన అంటే త్రిశూలం. త్రిశూలాన్ని నేల కానించి దాని మీద కొంచెం ముడిగట్ట శివుడు. అసలు మీరు ఏం చేస్తారో చూద్దాం. తనుడు మోడి తరంపున ముత చేసి ఆ చేతిని ముతగా చేసుకుని పాత్ర వేయడానికి ప్రముఖ పాత్ర చేతిలో పుర్రె ఉన్నది. ఆ పాప ఆయన శరీరం భిక్షా పాత్ర కూడా లేదు. ఆ పుర్రెను పట్టుకొని ఇంతవరకు బాగానే ఉంది. రుద్రాక్ష హారాలన్నీ లూజ్ అయితే అన్నింటి జారుతుంటే లగించి వాటిని సరి చేసుకుంటూ ఇక్కడ వరకు బాగానే ఉంది. చమత్కారం ఏంటంటే పాపం ఆది భిక్షువు కట్టుకున్నటువంటి ఏనుగు చర్మము జారిపోతాం కదా. ఒక చేతిలో త్రిశూలం, దాని మీద ఊత ఉన్నది, చెయ్యి ఖాళీ లేదు. ఒట్టి చేతితో ఏనుగు చర్మాన్ని ఆయన సవరించుకుంటూ పాపం ఇంటికి తిరుగుతున్నట్ట. పిచ్చబడిగేది భక్తి, బదులిచ్చేది ముక్తి అని అసలు మన వెళ్ళాక ఆయన మన ఇంటికి వచ్చి మనల్ని వింటుంటారు. లేకపోతే మేమేంటండి ఈ శివస్వామి పుస్తకం మనం దొరకడం ఏంటి, ఈ భావాలు మనం స్ఫురించడం ఏంటి, ఇదంతా గురుగారికి కరుణ కాకపోతే అట్లా అలాంటి పాత్ర నీకు పెడుతున్నాయా అద్భుతమైనటువంటి కల్పన. శ్రీమణికం నవరించిన తావక శారదీయ చంద్రామలకాంతి శోభితకరాజ్యము నూతన దివ్యకాంతి సంధ్యామృతులం మునౌతు దురితాంతక మౌత శిరస్త చంద్రమా. అమ్మ నల్లది. అమ్మ ఏదో సొగసీనులయ్య అంటే అమ్మ నల్లది, అయ్య తెల్లది. వాడు శ్యామల భువనాక్షరికి సంపద. శ్యామ శబ్దం అంటే చైతన్య మహాప్రభు సమాజ స్థితిలో వెళ్ళిపోయాడు. ఈ శ్యామ అనేటువంటి పదంలోనే ఎంత అందం ఉందో, ఎంత మంత్రుందో తెలియదు. ఇది రామకృష్ణ పరమహంసుల వారు శ్యామ నల్లని అనేటువంటి భావన రాగానే ఖాళీ స్వరూపం గుర్తొచ్చి సమాజ స్థితిలోకి వెళ్ళిపోయేవారు. అంతటి మహనీయమైనటువంటి శ్యామలమైనటువంటి అందం అమ్మదైతే శ్యామల గోపాలక్షి సంపద పోపేవు పార్వతీసి అట్లాంటి అందమైనటువంటి నల్లని చేతిని అలంకరించే అర్హత ఈ తెల్లని కాంతికి ఉంది. అయ్యవారి తెలుగు ఎట్లాంటిది అంటే తావక శారదీయ చంద్రామల కాంతి. ఇప్పుడు ఉన్న చూడండి బయట తెల్లటి వెగల శరత్ ఋతువులో నిలిచేటువంటి చంద్రకాంతి వలె తెల్లమైనటువంటి ఆ యొక్క చేయి ఎట్లా ఉంటుందయా అంటే నూతన దివ్యకాంతి. ఎన్నింటినీ కలిపి మనం భావన చేస్తే ఒక కొత్తమైనటువంటి కాంతి మనలో ప్రవహిస్తుంది. సంధ్యామృతంగునవుతూ
సంధ్యారంగ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమస్తు సర్వాసనాయోగితం. శివానందరావు శంకరాచార్య చేస్తారు. సంధ్యా సమయంలో శివుడు విజృంభించి తాండవం చేస్తూ ఉంటాడు. శివపార్వతుడు విభూతులు రెండు కూడా విశ్వవ్యాప్తం అవుతాయి. ఆ సమయంలో ఎవరు స్మరిస్తారా వాళ్ళని మనం అనుగ్రహిద్దామని చాలా సిద్ధంగా ఉంటాయి, జాగృతంగా ఉంటుంది శివశక్తి. అలా సంధ్యామృతం అయి అంటే భక్తులను త్వరితంగా రక్షించడానికి చాలా సిద్ధంగా చైతన్యవంతంగా జాగృతమైనటువంటి ఆ అంటే దురితాంతకమవుతున్న దురితాన్ని అన్నింటినీ అర్థం చేస్తుందయ్యా ఓ శిరస్థ చంద్రమా అంటూ అద్భుతమైనటువంటి ఒక వేద స్వరూపాన్ని నిర్మాణం చేశారు. ఇది కూడా వాగర్థానికి సంపృక్తం వాగర్థం ప్రతివర్త అయ్యేలాగా వాక్కు అర్థం ఈ మధ్యాహ్నన్నింటిలో కూడా గురుదేవుడు యొక్క భావన దానికి తగినటువంటి అచ్చతెలుగు పదాలు శివపార్వతులని నిజంగా కలిసిపోయాయి. పద్య నెంబర్ చెప్పండి. 27 పద్యం. నీ జడలం చిక్కుల గణించుక సాధ్యమయేది తండ్రి, నా ఈ జనిలోని తప్పుల గణింపగవచ్చును మమ్ము కోట్లకున్ సహజము, కార్యభారపు సంగులు తప్పవు పావ సంఘముల్ నీ కథ కూడి ఉండిన మనీషికి కూడను కలుగునా శివా. అవును, అసలు మనలో తప్పు లేని వాడు. అసలు నీ జడలో ఎన్ని చిక్కులున్నాయో నీకు తెలుసాయా పరమశివ? నీ జడలో ఎన్ని చిక్కులున్నాయో వాటిని లెక్క పెట్టడం కనుక నీకు వీలైతే మా తప్పులు నువ్వు లెక్క పెట్టుకోక కాలం అంటే నిష్ఠావంతుడు జీవితమంతా శ్రీ శివుడి యొక్క చరణ సంలగ్న మానసులై బతికినటువంటి మహానుభావుడు గురువుగారు ఆ మాట అంటున్నారంటే అసలు మా ఎక్కడ ఉన్నామో ఆలోచించుకోవాలి. కనుక ఈ జమిలో తప్పులు ధరించడం ఎవరికి సాధ్యమయ్యా? నాకు సాధ్యం తప్పులు చేయడం కార్యభారంతో దశలు కూడా తప్పవు. అయితే నీ రకమైన వాడికి పాపం ఎందుకు ఉంటుంది నేను స్మరిస్తున్నా కదా అంటే ఎంత ధైర్యం ఇస్తుందో చూడండి. గురువుగారి ఈ పద్యం ఏంటంటే పాప సంఘంలో నీ గతమూడి ఉండిన మనిషికి కూడా కలుగునా శివ, నేను నిన్నాశ్రయించాను కదా ఇక నాకు పాపాలు ఎక్కండి. ఇది ధైర్యం అన్నమాట. ఇది గొప్ప పురుడును కోసికొన్నయది ముద్దుగా గుండియ ముద్దరాలు, నీ మొరటు పరీక్షలం నిలువపోవద్రా కుమారగాత్రి, ఏ వెలకున జీవితం పూరికముల పరివిస్తారికెత్తువో, అరయుము బుద్ధగించుకొని ఆటముల్ తొలగంగ శంకరా. ఎందుకంటే వాళ్ళంతా ప్రధానంగా మీరు పుణ్యానికి కార్యక్రమంలో ఉన్నారు. ఒకసారి మొదటి 28వ పద్యం. గురుడును కోసికొన్నయది ముద్దుగా గుండియ ముద్దరాలు. ఇప్పుడే గుండె పోసుకున్నాయా నా గుండె? చూడండి, తన గుండెను బాలికతో పోల్చుకున్నాడు. అంటే ఇప్పుడే ఒక శిశువు జన్మించుకున్నమాట. ఎవరి శిశువు అంటే భక్తి. భక్తి అనేటువంటి శిశువు ఇప్పుడే పుట్టినమాట. ఆ గుండె గుండె పోసుకున్నది. నీ మొరటు పరీక్షలందురాకుమారగాత్రి. ఈ భక్తి అనేటువంటి పాపాయి సుకుమార గాత్రి చాలా లేదని ఇంత కఠిన పరీక్ష పెడితే ఎలా చెప్పుకుంటున్నాయి కనుక అనుగ్రహించి ఏ వెలమున జీవితం పూరికముల తీరిచి దారి తెత్తువో. భక్తి అప్పుడే మొలకెత్తిన భక్తి ఎట్లాంటిది అంటే లేత మొక్కలాంటిది. లేత మొక్కల్ని మేకలు గొడ్లు తినకుండా జాగ్రత్త పడాలి. కొంచెం చెట్టు పెద్దదైతే బాయిలు లేటవి. మన భక్తి అంతా కూడా లేత మొక్కలే ఇవన్నీ. మనం శిశువు పుట్టగానే తల్లి అనుకుంటుంది, అయ్యో ఇంత అద్భుతంగా ఉన్నది పిల్ల, ఇంత పెద్దగా ఉన్నది, పాపం ఇది ఎట్లా తేరుకుంటుంది, ఎట్లా ఇది పాపం ఢక్కా ముక్కేది. తల్లికి ఎప్పుడూ ఆవేదనే ఉంటుంది. కనుక నాకు జన్మించినటువంటి భక్తి అనేటువంటి శిశువును ఎట్లా నువ్వు దారికి తెస్తావు నాయన, నీదే దయా, నువ్వే సమర్థుడివి, ఏ విధమైన జీవితం విలుపంపు దారికి తెచ్చుకో. అరయమును బుద్ధగించుకొని ఆరటముల్ తొలగంగ శంకరా. ఆరాటాలు త్వరగా తీసేవాడు కూడా ఆయనే కదా. ఆరాటాలు త్వరగా తీసేవయా అద్భుతమైన ఇది. తన భక్తిని పాపాయిగా పోల్చుకోవడం అనేది అద్భుతమైన ఉపమానం. 36వ పద్యం.
జాలకి వాగునై కడకు సాగరమై నీరమట్లు గ్రామాలై పట్టణంబులై మండల సీమల దాటి దేశ దేశాలకు సాగుతున్నది విశాలతరం మగునాయడంద ప్రేమాలయ నీ అనుగ్రహమనందము నింపవే నేను నీవుగా. ఇందులో ఆధ్యాత్మిక సాధనలో చాలా తురీయమైన స్థితికి చేరి శివదర్శనం చేసిన తర్వాత ఆ శివదర్శనమే అద్వైత సిద్ధి అంటారు. ఏమిటి అద్వైత సిద్ధి అంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా శివుడే కనిపిస్తాడు. రామకృష్ణ పరమహంసరావు వారు కాళీమాత కోసం పూలు కోయడానికి చెట్టు దగ్గరికి వెళ్తే పూలు కోయలేకపోయినాడు. కాళీమాత కనిపించింది చెట్టులో. గురువు గారు కూడా ఏమంటున్నారంటే జాలై వాగునై కడుపు సాగం చిన్న పాయగా ఈ పట్ల నాకు కలిగిన ప్రేమ చిన్న వాగై తర్వాత నది చివరికి సముద్రమై ప్రపంచమంతా నిండిపోతున్నదయ్యా నీ ఎలంత ప్రేమకు ఆలయమైన వాడు శివుడు. అంటే భక్తి యొక్క తాత్పర్యం ఏమవుతుందయ్యా అంటే విశ్వప్రేమగా మారుతుంది. ఇది ఆదిశంకరుల జీవితంలో మనకు కనిపిస్తుంది, రామకృష్ణ పరమహంస జీవితంలో కనిపిస్తుంది, మహానుభావులైనటువంటి యతీశ్వరుల విషయంలో. అంటే అసలు గురుతత్వమే ఇక్కడ ఉంది. గురువు అద్వైత సిద్ధిని పొందిన తర్వాత తమలో ఉండిపోకుండా భక్తుల్ని రక్షించడం కోసం తన యొక్క జ్ఞానాన్ని ఇలా విశ్వప్రేమగా మార్చుకొని పంచిపెట్టాడు. ఆ గురుతత్వము అద్వైత సిద్ధి దాని యొక్క రూపాంతరాన్ని ఇందులో చెప్పాడు ఆయన. విశాలతరంలో ఉన్నాయి ప్రేమాలయ ఇది ప్రియమైనటువంటి స్థితి అన్నమాట, విశ్వప్రేమగా. 39వ రండి. వాసన వాయుధూళి పదవళ్ళకు రేగిన భావరాశి నంత్రోసి అదల్చి కన్నులను కుమ్మును కొట్టి పరాక్రమించి పేరాసన వాసనాక్షయము కైతపింపగా వాసనాక్షయం వే సముదీర్ణమయ్యే అవివేకిని నందయదూడరా. వాసన వాయుధూళి మనకున్న వాసనలు ఉన్నాయి చూసారా, ఇవి ఒక పంట మొదలు. గాలి దుమారానికి వచ్చినప్పుడు ఆ ధూళి కట్ట పడుతుంది, కళ్ళు మంటలు పుడతాయి, ఏమీ కనిపించదు. మనం భగవంతుని చేరుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా మన పూర్వజన్మ సంస్కారాలు అన్ని వాసనలై మనల్ని బద్దులు చేసి మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. మనం ఏం చేస్తాం? వాసనాక్షయముకై తగ్గింపగా, వాసనలు క్షయం కావాలంటే లేకుండా పోవాలి అని మనం తప్పిస్తాం. ఏం జరుగుతుందంటే వాసనాక్షయం, ఇది అద్భుతమైన శ్రేష్ఠ వాటలు ఇక్కడ కవి. వాసనాక్షయముకై తగ్గింపగా వాసన అక్షయం వేసుకుంది. ఈ వాసనలన్నీ అక్షయం అని మళ్ళీ వస్తాయి. హక్కు లేకుండా మనం ఎంత ప్రయత్నం చేస్తామో అవన్నీ మళ్ళీ వస్తాయి. కరెక్ట్గా దేవుడి దగ్గర కూర్చున్నప్పుడే అప్పుడు వాడు గుర్తొస్తాడు, కాలేజీల పని గుర్తొస్తుంది, మరొకటి గుర్తొస్తుంది. ఇది మనస్సు యొక్క లక్షణం. అంటే అంతరార్థం ఏంటంటే పురుషకారం చేత సాధన పురోగమించదయ్యా కృపాలయ అని దైవరహస్యాన్ని ఆవిష్కరించారు. కర్మ భక్తి జ్ఞాన మార్గాలన్నీ కూడా పరిపూర్ణమై ముక్తి దొరకాలి అంటే భగవంతుడి యొక్క కృప ప్రధానం. మనం ఎన్ని కర్మలు చేసినా కానీ భగవంతుడి యొక్క కృప మనందరికీ కలిగించుకుని గురువు గారు మందత్వం కోరుతున్నారు. పలికింతువు తీగ వెలించితే నవిచ్చునో శృతిని మించి స్వరంబుల పల్కుచున్ శ్రవపేటన తల్చునో యద్రవింపవికింపుము ప్రస్తీవరం మీతుము అపస్వరం ఉపసరింపగ తీపురహింపగా శివా. ఎందుకయ్యా మూగ వీణ పలికిస్తాము? మనమన్నీ మూగ వీణలంటే వీణను ఎవరైనా తీగ బిగించి దాన్ని వీటితే తీగని రాగాలు పలుకుతుంది. వీణకు స్వతహాగా రాగాన్ని పలికే శక్తి అని లేదు. మనందరం మూగ వీణలమే. ఎందుకు మూగ వీణను పలికిస్తావు? నువ్వు తీగ బిగిస్తున్నావు బాగానే ఉంది, కానీ తీగ బిగించి వీటితే ఇచ్చుకుంటుందా? ఇంకా రాగం వస్తుందా? నువ్వు కరుణిస్తున్నావు, కానీ నువ్వు కరుణించినా రాగం పలికే శక్తి నాకు ఉందో లేదు. భగవంతుడి కరుణ ఎప్పుడూ అది ప్రసరిస్తూనే ఉంటుంది. అందుకునేటువంటి మనస్సు యోగ్యత మనకు ఉండాలి కదా. ఈ వీణకు ఉన్నాయో లేవో, కొన్ని ఉన్నా శృతిని ఒకసారి ఏమవుతుందంటే వాడుకున్న మూలపడ్డ వీణ ఒకసారి తీగలు బిగిస్తే ఒక్కసారి బొమ్మంటుంది అనమాట. పెద్ద శృతిలో పలుకుతుంది. దాన్ని శృతి చేయడం చాలా కష్టం.
శ్రవంబుల పలుకుతం శ్రవపేట నదల్చెదో. శ్రవపేటిక అంటే ఆ స్వరాల యొక్క పెట్టెను ఒకసారి అదులుస్తుందేమో, కదిలిస్తుందేమో. అంటే ఒకసారి భగవంతుని కరుణ కలిగితే మన హృదయం కూడా అదిలిచిపోతుందేమో. ఒకసారి వీణగంట జుమ్మన్నట్టు మనకు కూడా హృదయం కట్టుకోలేక ఎక్కడ తీసుకోవడం జరుగుతుందో ఏదైనా జరగవచ్చు. అందుకని ఎడ ద్రవింప బిగింపు కొత్త తీయవలను. నా ఎడ యొక్క శక్తి ఏంటో తెలుసుకొని ఇది కరిగి నీ దగ్గరికి వచ్చేదాకా తీగని చేయవయ్యా. ఎందుకంటే సంగీత సామ్రాజ్య శివుడు సరవిద్యలకు ఆదిపూర్తి ఆయనే. సంగీతం ఆయన దీనంలోనే వస్తుంది కదా. నువ్వు సంగీతజ్ఞుడివి, జాగ్రత్తగా తీగలు బిగించవయ్యాయి. తీపు రగించేటట్టు, తీపు లేకుండా పోయేటట్టు తీగలు బిగించబడుతుంది. ఇది సంగీత కళానికి నిదర్శనం అన్నమాట. అదే 60వ పద్యం. నీల తమాలవృక్షముల నీడల తాడలెవండురా జొడౌతులక వచ్చునట్టి అవధూత మహాత్ముడు కోచికొంటిలే. స్థూలమ చర్మశీలమ విశుద్ధ కూడిన కూతయా ఫలే బాలకమేమి నీవటే శివా దయసేయవే నాకునై ప్రభూ. 22వ పేజీ 60వ పద్యం అన్నమాట. చివరి పద్యం. ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన పద్యం. ఏమంటున్నాడంటే నీల తమాల వృక్షంలో నీడల జాడలో ఎవండురా ఎడలుగా వచ్చినట్టు ఎవండుగా. గురువు గారికి శివదర్శనం అయింది. ఆ శివదర్శనం ఎట్లా అయిందంటే ఆ నల్లటి చెట్ల నీడల్లో, తమాల వృక్షపు నీడలో, బహుశా అంటే మరి తమాల వృక్షాలు ఉన్నాయి, ఆ ఉసిరి చెట్టు కూడా ఉంది. ఎవడో వస్తున్నాడు మనిషి. మనిషి ఎట్లా ఉన్నాడు? వడలుతున్నదో వచ్చినట్టు అవధూత. ఈ అవధూతల లక్షణాలు ఏంటంటే బాలోన్మత్త బాలుడి వలె, ఉన్మత్తుడి వలె. అంటే బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయో ఎవరు చెప్పలేదు. అతీతమైనటువంటి స్థితి. బ్రహ్మజ్ఞానియే బ్రహ్మజ్ఞాని పోల్చుకుంటారు. అవధూత అనే పదలో లక్షణం ఏంటంటే అవధూత ఎవరికైతే అనుగ్రహం కలిగిస్తారో వాడు మాత్రమే ఆయన గుర్తించగల తప్ప మామూలు వాడిని అవధూత పిచ్చివాడు అలా ఉంటారు. భక్తులు కూలిపోతున్నాడు అనమాట అవధూత. చూడగానే ఎవరో అవధూత వస్తున్నాడు, ఎవరైనా మహాత్ముడాగా ఉన్నాడే, పోల్చుకున్నాను లేవయా, నువ్వేం తగ్గుతున్నావు, ఇంకా శివుడమా అవడం, నీ చేతిలో శివం ఉందిగా, రైట్. చర్మం వస్త్రం కట్టుకున్నావు, ఇంకా నువ్వు కాదేవాడు కనిపించావు. ఇంకో నీ దగ్గరికి వచ్చాడు. విశుద్ధ బూడిద పూర్తయ్యా, తెల్లని బూడిద కొట్టి చూసుకున్నాడు. అరే అరే బాగుంది బాగుంది, ఏం మార్గమయ్యా ఇది? ఓహో శివ శివ అర్థమైంది, నీవనే దయచేయవే దయచేయవే, అప్పుడై ప్రభు నా కోసం వచ్చావు కాబట్టి రావయ్యా. ఇది మాటల దండల అనుభూతి. దీన్ని పద్యాన్ని అర్థం చేసుకోవడం కానీ మనం చూడాలి శివుడిని. ఇది గురువు గారి యొక్క శివ దర్శనాన్ని చాలా ఎంత తేలిక మాట అంటే ఇంత తేలిక మాటలో ఎవరు కట్టలేదు. అద్భుతమైన అనుభూతి చాలా తేలికగా ఈ పద్యంలో గురువు గారు తెల్లనివాడు 95వ పద్యం అండి, 29వ పేజీ. తెల్లనివాడు సర్వ జగతీతలు మేలనివాడు, ప్రేమ నందిల్లడివాడు, భక్త తదనీకృతమైన ఎడందవాడు, ఉత్ఫుల్ల ముఖాంబుజంబుపై మూగడి చేతుల ముంకవాడు, నాయుల్లము పల్లవింపదయుంచి రక్షసేంతం. ఈ పద్యం వినగానే మీకు ప్రసిద్ధ పద్యం గుర్తొచ్చుంటానే. నల్లనివాడు పద్మనయనములవాడు, ఉపారసము పైదల్లడివాడు, మౌడి పరిసర్పిత పింఛమువాడు, నవ్వురాగిల్లడి మొమ్మువాడు, ఒకడు చెల్వల మానధనము తెచ్చి కోమలియలారా మీ పొదల సాటున లేడు కదమ్మ చెప్పరే. శ్రీకృష్ణ భగవానుడు పోతన గారు కృష్ణుడిని ఎట్లా చూశాడో, ఆ గోపికలు కృష్ణుడిని ఎట్లా చూశారో, గురువు గారు శివుడిని ఎట్లా చూశాడు. చూడండి, ప్రతి పదానికి నల్లనివాడు తెల్లనివాడు,
పద్మనయనములవాడు, సర్వ జగతీతల మేలివాడు, కృపారసము పరిగెల్లడివాడు, ప్రేమరసము ప్రేమ రంజిల్లడివాడు. కృపా ప్రేమ రెండు ఒకటే. భక్త సదనీకృతమైన ఎడందవాడు. భక్తులకు భక్త సదనీకృతమైన ఆయన యొక్క ఎడల ఏమిటంటే భక్తులందరికీ ఆవాసం. భక్తుల యొక్క ఎడలే ఆవాసంగా రెండు అర్థాలు చెప్పుకోవచ్చు ఈ సమాజాన్ని. భక్తుల హృదయమే నివాసంగా ఉన్నటువంటి వాడు, భక్తుల ఎడలే నివాసంగా అయినటువంటి వాడు శివుడు. తన హృదయంలో భక్తులు నిలుచుకున్నటువంటి వాడు శివుడు. బుద్ధుల ముఖాంబుజంపుపై మోగే దేవుల మూలవాడు. ఇందాక పద్యంలో చాలా ఎర్రలేనటువంటి జటలతో కూడినటువంటి శివుని భావన చేసినటువంటి కవి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రసన్నమైనటువంటి శివమూర్తిని ఆయన చేస్తున్నారు. మీరు శివుడి యొక్క ముఖాన్ని జాగ్రత్తగా చూస్తే చాలా లేతగా కొంత స్త్రైలం అంటే స్త్రీ లక్షణాలు కూడా కనిపిస్తాయి. తెల్లటి ముఖము, లేత పెదవులు, నల్లని జుట్టు, అంటే తెల్లటి పుష్పం మీద నల్లటి తొమ్మిది వాడుతున్నట్టుగా ఉంటుందన్నమాట. ఆ పుట్టుల ముఖాంబుడిపై మోగిడి చేతుల ముఖవాడు. నా ఇళ్లను పల్లవింపదయించి, నా ఉళ్ళను పల్లవించింది ముడుచుకుపోయినటువంటి భక్తుడిని మన హృదయం ఎప్పటికప్పుడు ఇది ముడుచుకుపోతూనే ఉంటుంది. దీన్ని ఉదయింపజేస్తూ ఉంటారు. ఆ శక్తి శివుడికే ఉంటుందన్నమాట. అలా దీన్ని పల్లవించేసి అజస్రము నిరంతరము నన్ను రక్ష తెల్లనివాడు, సర్వ జగతీతల మేలివాడు, ప్రేమ రంగిల్లడివాడు, భక్త సదనీకృతమైన ఎడందవాడు, ఉత్తుల్ల ముఖాంబుజంబుపై మోగడి తేటుల మూకవాడు, నాయుల్లము పదులవింపదయుంచి రజస్రము రక్షసేయుతం. నల్లనివాడు, పద్మనయనములవాడు, కృపారసం పైగల్లడివాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాగిల్లడి మూవాడు, ఒకడు చెల్వల మానతనము తెచ్చి ఓ మలియలారా మీ పొదల చాటున లేదు గరమ్మ చెప్పరే. ఇది సుకుమారమౌ ఇది సుకుమారమౌన ద్రవించి స్రవించిన పూలతోన ఈ సతమలమైన నీరమున సల్కెద నీకు మహాభిషేకము వదల జనాత్మతృప్తిక కృపాధనమానిత తర్పణము నాయత సుతలెల్ల తీరిసిమియించునుగాపు తదోషము శివా. ఇట్లా అనేకమైన పద్యాలు చెప్పిన తర్వాత గురుదేవులు ఏమంటున్నారంటే శివుడితోటి ఈ కావ్యంలో గొప్పతనం ఏంటంటే లోకంలో ఎవరు శతకం రాసినా తన సంసారకు గొడవ చెప్తున్నారు. నేను అంత కష్టపడ్డా, ఎంత కష్టపడ్డా, అప్పుడేనే ఆడలేని, లేకపోతే లోకం తీరు ఇట్లా ఉంది, ఇవన్నీ చెప్పుకుంటారు. మహామహాకవులు గురుదేవి కూడా చెప్పుకున్నాడు. ఆ మాట లోకం ఇట్లా ఉంది, రాజు ఇట్లా ఉన్నారు అని చెప్పాడు. భక్తి కావ్యాలే. కానీ ఇక్కడ ఈ కావ్యానికి మొదలు మధ్య అంతము శివుడే, ధ్యానం శివుడే, ధ్యానము శివుడే, ధ్యానం మూడు ఉంటాయి. ధ్యానం చేయవాడు శివుడే, ధ్యానం కేంద్రము ఆయన, ధ్యానము ఆయన. ఇట్లా ముప్పేటగా కలిసిపోతుంది అన్నమాట. ఏమంటున్నారంటే సుకుమారమైనటువంటి నా మనసు ద్రవించి నీరైపోయి అలా కారినటువంటి పూలసోనయ్యాయి. నాకు చాలా విలువైనది. నేను ఎట్లా చెప్పాలో తెలియదు కానీ నా మనసులో తెలిసినటువంటి భావాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎక్కడ ఒక పదం కోసం వెతికి పద్యం రాసినట్టుగా కనబడదు గురువుగారు. చాలా దారుగా వచ్చినాయి పద్యాలు ఇవన్నీ. ఏ రాత్రి కూడా ఆయన నిలబడి లేచినప్పుడు మరి భావాలు స్ఫురించాయో ఏ సమయంలో కానీ ఖచ్చితంగా ఈ సరమలమైన ఈ స్వచ్ఛమైనటువంటి నీరుని సల్కట నీకు మహాభిషేకములు. ఇది శివకైంకర్యమే. నా మనసు నుంచి వచ్చినటువంటి భావాలన్నీ కూడా పూలసోన, పూల మకరంగా భావించి నీకు అభిషేకం చేస్తున్నానయ్యా అంటున్నాడు. ఇందాక పద్యంలోనేమో విశ్వవ్యాప్తము అన్నాడు.
ఆ మాతా నమస్కరాంత భూమం బ్రహ్మాండం స్వామి స్ఫురజ్యోతి స్ఫాటికలింగమో ఆ పాతాల దగ్గర నుంచి ఆ పైలోకాల వరకు వ్యాపించినటువంటి జ్యోతి స్వరూపుడైనటువంటి శివుడిని అక్కడ భావన చేసి, ఇంత పెద్ద శివుడు కూడా ఎక్కడ పెట్టుబడతాడయ్యా అంటే విప్రభిషించే శివం, అభిషేకంతోనే ఆయన తృప్తిపడతాడు. కనుక నీకు ప్రియమైనటువంటి అభిషేకంగా ఈ భావాలు నీకు జనంతో నీకు అభిషేకం చేస్తున్నాను అని మరి తర్పణ ఏమిటి వదలదని ఆత్మతృప్తిగా కృపాధన మానిత తర్పణం. కనుక నీవు దయచేసినటువంటి ఈ ఫలితాన్ని, ఈ కృపనే మళ్ళీ నీకు తర్పణంగా నేను వదులుతున్నానయ్యా. నా ఎద సొదలల్ల తీరి, నా హృదయంలో ఉన్నటువంటి భారమంతా తీరిపోవాలి, అన్నీ కూడా శమించాలి, శాంతి పొందాలి కావుట శమించును కావుట దోషములు శివ అంటూ శివాశంసన చేస్తూ ఉన్నారు. ఒక పద్యం. కొన్ని శతాబ్దాల క్రితం నుంచి కూడా తెలుగు సాహిత్యాన్ని కొంచెం అభిమానించే వాళ్ళకు కూడా గుర్తు వచ్చేటువంటి మహానుభావులు ఎవరంటే అష్టదిగ్గజ కవులు. అటువంటి అష్టదిగ్గజ కవులు శ్రీకృష్ణదేవుల ఆస్థానంలో ఉన్న వాళ్ళలో ఒకరు మాదయ్య గారి మలన రాజశేఖర చరిత్రలో ఇందులో గురువు గారు ఏదైతే భావాన్ని వ్యక్తీకరించారో అదే భావం వచ్చేట్టుగా మనం నమ్మకాలు వచ్చే బ్రాహ్మణులు ఉంటారు, వేద పండితులు ఉంటారు, వాళ్ళు చేస్తుంటారు, మనం చూస్తుంటాం. అంతేగా వాడు చేస్తుంది వాళ్ళ మన ప్రయత్నం చేయకూడదు. మనకి స్వరం వస్తే లేకపోతే వాడు చేసి ఆనందించాలి. మనం నీటి చదవన్నట్టు చదవాలి, భక్తి ఏమంటే వేయాలి. అక్కడ చేసినట్టు భక్తి ప్రధానమే కానీ ఎన్ని మంత్రాలు వస్తూ అనేది అవసరం. ఇక్కడ ఈ మనసు లగ్నం చేస్తే కనుక నీకు పరమేశ్వరుడు యొక్క కైంకర్యం దొరుకుతుంది, ఆయన యొక్క మనకి మోక్షం కలుగుతుంది అని చెప్పడం కోసం నీలకంఠుని శిరస్సుపై నీడుదల్లి పత్రి సుమంత్రయు పారవైసు కామధేను వానింటి గాడి పసరము అవున సురసాది వానింటి మల్లె చెట్టు. ఆ రకంగా పరమేశ్వరుని కనుక భక్తితోటి కనుక ధ్యానించి కనుక కొంచెం నీళ్లు తెచ్చట సరిగ్గా చాలు. పత్రి ఆకులు అట్లా చలిగే చాలు, చదువుతుంది ఆకులు అనేది కాదు. అక్కడ మనసు ప్రధానం. మనసు లగ్నం చేసి చిత్తశుద్ధితో మనకు చేసినట్లయితే పరమేశ్వరుని యొక్క కృప మనకు వచ్చి మన ఇంట్లో కట్టి వేయబడినటువంటి గాడికి కట్టి వేయబడినటువంటి ఏ జంతువైనా కూడా ఒక కామధేను అవుతుంది. మన ఆవరణలో ఉన్నటువంటి ఏ పూల మొక్కైనా సరే ఒక కాల్పవృక్షం అవుతుంది. అలాంటి కృప ఇచ్చేవాడి పరమేశ్వరుడు గోళాశంకరుడు. ఆయన కావ్య సంప్రదాయంలోని పద్యానికి సమాన స్థాయిలో వీర భావన ఇది. కవిగారి ఉదాహరణ ఏంటంటే సంస్కృత కవులు, ప్రబంధ కవులు, పురాణ కవుల యొక్క స్థాయిలో సమానంగా భావాలు వస్తే ఆ భావాలు చాలా పేర్కొన్నాల్లో పద్యాలు వ్యక్తం చేశారు. జయ జయ పార్వతీ హృదయ పార్వతీ హృదయ సారసార మరంద భృంగమా. పార్వతీదేవి యొక్క హృదయం అనేటువంటి కమలంలో స్రవించేటువంటి తుమ్మిదను, ఆ మకరందాన్ని తాగేటువంటి తుమ్మిద ఎవరయ్యా అంటే శివుడే. పార్వతీదేవి హృదయాన్ని తెలుసుకున్నటువంటి వాడు పరమశివుడే. కనుక అలాంటి పార్వతీదేవితో కూడినటువంటి ఓ పరమశివ అంటూ ఆయన వేరే ధ్యానాలు చేస్తున్నాడు. జయ జయ ఘోర మహాభారమైనటువంటి భవసాగరాన్ని దాటించేటువంటి ఏకైక మార్గం ఎవరయ్యా అంటే పరమశివుడే. జయ ఘోర భార అవసాగ సంతరణైన పోతమా. అసలే సముద్రం, పైపెచ్చు మిత్రం సంసారపు మూట, తేలే అవకాశమే లేదు. దాడదామంటేనో సముద్రము. ఇంతటి కష్టాన్ని కూడా దాటించేటువంటి ఏకైక సంతరణైక పోతం ఎవరయ్యా అంటే శివుడే. జయ జయ సర్వలోక పరిసర్పిత సాంద్ర మహత్వపూర్ణమా. సర్వలోకాలను పర్యవేక్షించి ఉండేటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆ మహత్వ నిండినటువంటి ఓ శివుడికి జయ ధ్యానాలు చేస్తున్నారు. జయ జయ భూత శ్రీత నగసాలునైకశీలమా. పవిత్రమైనటువంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లో చరించేటువంటి ఆ పర్వతశాయి అయినటువంటి ఆ శివుడికి నమస్కరిస్తూ, శివుడి యొక్క చరణాల విధాలను నమస్కరిస్తూ శివభక్తి మధురంగా ఆయన మనకు అందించారు. ఇది అందుకున్న వారికి అందుకున్నంత. ఇందులో 145 పద్యాలు ఉన్నాయి. ప్రతి పద్యం మీద కూడా తరచు చూసినా పోతే అనేక విశేషాంశాలు వస్తాయి. దీని మీద ఈ వారంలో ఖమ్మం శివాలయంలో ప్రత్యేకంగా ఆధ్యాత్మిక ప్రసంగం, ఇలా కాదు, ఇది ప్రయత్నంలాగా మేము చేశాము. ఈ శివస్వామి కావ్యం మీద ఒక ఆధ్యాత్మిక ప్రసంగం చేయాలనే సంకల్పం ఉన్నది. ఆ కార్యక్రమం నిర్ణయం అయింది. ఏది నాకు నిర్ణయం కాలేదు. ఈ వారం కానీ ఈ కార్తీక మాసం అయిపోయేలోపు ఉపన్యాస కార్యక్రమం ఉంటుంది.
నేను డేట్ చెప్తాను, కానీ నాకు తెలిసినంత మేరకు కొన్ని విశేషాంశాలు ఉపన్యాసంలో వివరించే ప్రయత్నం చేస్తాను. గురుదేవుడు అనుగ్రహించిన మేరకు ఇక్కడికి నేను బిఎస్సి చదువుతున్న రోజుల్లో నారాయణపురంలో రవిమోహన్ గారి పక్కన మా నాన్నగారు వాడు ఉండేవాడు. ఎప్పుడన్నా 20 రోజులకు 40 రోజులకు ఒకసారి వచ్చినప్పుడు ఇప్పుడు అప్పుడప్పుడు అనుకోకుండా యాదృచ్ఛికంగా గురువుగారు వాళ్ళ ఇంటికి రావడం జరిగినప్పుడు ఆయన నారాయణపురం వచ్చారు అనగానే ముందు శాస్త్రి గారు ఎక్కడ వారు అని అడిగేవాడు. ఏం గురువుగారు అందరికీ పడుతున్నారు, ఆయన శాస్త్రి గారు అనిపిస్తున్నారు ఏంటి అంటే ఏమో మధ్య ఒక అదృష్టం పూర్వజన్మలు చేస్తుంటాం పుణ్యం అని చెప్పేసాను. అప్పుడు మా నాన్నగారు చెప్పాడు, అదే రారా గురువుగారు చాలా దానం పెడతానంటే ఎవరు దానం పెట్టడానికి నాకు మాట్లాడతారు, పెట్టుకోవడానికి భయం కానీ దానం పెట్టడానికి పోయడానికి పెట్టేవాడిని. ఆ తర్వాత తెలిసిందనమాట ఆయన అంటే మా నాన్నగారి నుంచి వాస్తు విషయాలు తెలుసుకోవడం కోసం తెలుస్తుండేవాడు అది ఇదని. ఆయన కలవంగా కాబట్టి నేను కూడా తెలుసుకొని మా నాన్నగారికి తెలియజేసేవాళ్ళేమో చేస్తూ ఆ రకంగా ఆయన భౌతికంగా ఉన్నప్పుడు గురువు గారిని నేను 4-5 సార్లు దర్శించడం జరిగింది. ఆ గురువుగారి చేత రాయబడినటువంటి శతకంలో పద్యాలు నేను చదువుకున్న ఎంఎస్సీ కెమిస్ట్రీ, రాయగా ఎంఏ ఇంగ్లీష్. కానీ ఏంటంటే ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల పద్యాలను వాళ్ళ మిత్రం చెప్పారు లక్షణాన్ని గారు. మీరు ఉండి మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ధైర్యం చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. శ్రీ గురుభ్యాన్నమ అస్మద్ గురుచరణారంగ శ్రీ గురు కపిల అచ్యుతరామారావు గారు, శ్రీ సత్యప్రసాద్ రాయ్ గారు సంస్థానం తరపు నుంచి, జ్ఞానానంద ఆశ్రమం తరపు నుంచి అడగంగానే పాపం ఎంతో దూరం నుంచి సమయం ఉన్నా లేకపోయినప్పటికీ వచ్చి ఏదెప్పటికైనప్పటికీ మేము ఇక్కడ ఆశ్రమంలో మేము ప్రబోధం మీద అయినప్పటికీ చేసి తమను వచ్చి ఎంతో వ్యయ ప్రయాసం వచ్చి ఇక్కడికి వచ్చి మాకు ఈ యొక్క చక్కటి అవకాశాన్ని కలిగించినందుకు శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ జ్ఞానానంద ఆశ్రమం వారి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి శిష్యుడి వైపు నుంచి వారందరి వాయిస్గా నేనే తమ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అట్లాగే శ్రీ ఆనందనాథ వారిని చంద్రుకు నూరుకోలాగా తమకు చిన్న సత్కారం చేయవలసిందిగా కోరడం జరిగింది. గురు ప్రసాదంగా ఇప్పుడు శ్రీ గురుగారు శ్రీ సత్యప్రసాద్ రాయ్ గారికి చిన్న సన్మానం చేస్తున్నారు. అట్లాగే శ్రీ అక్షరామారావు గారు